మెరుపు కలలు మెరుపు కలలు ఏయ్ సంగీత, చూడు సంగీత, మనం పుట్టినప్పటి నుండి మన పెళ్ళయ్యే వరకు మనల్ని కాపాడుతూ మన చుట్టూ చాలా మంది ఉంటారు. నాన్న, అమ్మ, తోబుట్టువులు, మేనమామలు అంటూ నిన్ను ఒక రాణిలా చూసుకుంటారు. కానీ పెళ్ళయ్యాక మనల్ని బాగా చూసుకునేది, మనకు కావాల్సింది ఇచ్చేది, మనల్ని కాపాడుకునేది మన మెళ్ళో తాళి కట్టిన భర్తే. కానీ అలాంటి భర్తే మన పాలిట యముడిలా తయారైతే మనమేం చెయ్యాలి? మనం అపరకాళిలా మారి వాడి అంతు చూడాలి. మన సంప్రదాయం ప్రకారం మన భర్తకి మనం గౌరవం ఇవ్వాలి, ప్రేమని పంచాలి. అలా అని వాడు తిడుతున్నా కొడుతున్నా అణిగి మణిగి ఉండాల్సిన అవసరం లేదు. మనమేమి మనసులు లేని బండరాయిలం కాదు. ఆకలి వేసినప్పుడు కనిపెట్టుకుని ఎలాగైతే అన్నం పెడతామో, హద్దులు దాటి మన చెయ్యి దాటిపోయినప్పుడు అవసరమైతే 4 తగిలించి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా మనకే ఉంది. ఏంటి, మొగుడిని కొట్టమంటున్నాను అనుకుంటున్నావా? అది పాపమని ఫీల్ అవుతున్నావా? తప్పని భయపడుతున్నావా? నువ్వలా ఆలోచిస్తే మరి దారి తప్పిన మొగుడిని దారిలో పెట్టుకోవడం ఎలా? అది కూడా మన బాధ్యతే కదా. అందుకే అవసరమైనప్పుడు 4 తగిలిస్తూ, మారినప్పుడు ప్రేమని పంచడం భార్యగా నీ ధర్మం. రావే. హే రావే రావే. హే ఏంటే, ఎంత లాగినా రావట్లేదు? స్ట్రగుల్ లేదు, మొగుడన్న భయం లేదు, నీ మొహంలో భయం లేదు. ఏమైందే నీకు? రా రావే. అవసరమైతే 4 తగిలించి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా మనకే ఉంది. ఏయ్ ఏయ్ ఆ ఏయ్ ఏయ్ ఆ ఆ ఏయ్ ఆ
అమ్మా. వదలే. అమ్మా కొట్టండి మేడం, కొట్టండి, తన్నండి మేడం. తన్నండి, తన్నండి మేడం. ఏయ్ రే కుట్రదని మేడం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కొట్టారు మేడం? మంచి మాస్ డప్పు కొట్టినట్టు కొట్టారు. ఇంకా చెప్పాలంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. వీడేంటి పిట్ట పిల్లంత లేదు, దాని చేతిలో దెబ్బలు తింటున్నాడు. సిగ్గులేదా వీడికి అసలు? ఛీ! నేనైతే లాస్ట్ పంచి పడితే చచ్చిపోతాడేమో అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో ఆపేశారు, లేదంటే పోయేవాడే. మేడం, మీరు కొట్టిన కొట్టుడికి మనోడికి మామూలుగా మాట్లాడితేనే అర్థం లేదు. ఇంకా మీ సైకిల్ ఏం అర్థం అవుతాయి మేడం? మీరు సైకిల్ చేయండి, నేను డబ్బింగ్ చెప్తాను.
మేడం గారు ఏమంటున్నారంటే తాళి కట్టిన పాపానికి నిన్ను సంపకుండా వదిలిపెట్టేస్తున్నాను, లేదంటే నిన్ను సంపేసేదాన్ని అని అంటున్నారు. మన పూర్వీకులు నేర్పిన దాన్ని బట్టి భర్త ఎంత ఎదవైనా నయాన్నో భయాన్నో వాణ్ణి మార్చుకోవాలని, అందుకే నీకు నా భయం అంటే ఏంటో చూపించాలనే కొట్టాను. కానీ నేను నువ్వు కట్టిన తలకి విలువిచ్చి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను. కట్టిన తాలికి విలువిచ్చే మేము కాని కట్టిన వాడికి ఇంకెంత విలువిస్తామో అర్థం చేసుకో. ఇప్పటికైనా మారు, లేదంటే ఇన్ని రోజులు నా అమాయకత్వాన్ని ప్రేమను చూసిన నీకు భయం ఏంటో చూపిస్తాను అంటున్నారు. జాగ్రత్త అంటున్నారు. మేడం మీరు సూపర్ మేడం. సమిత మేడం గారు చెల్లెలు అనిపించుకున్నారు. గ్రేట్. ఇక్కడ సిచ్యువేషన్ అసలు మనం ఊహించినట్టుగా లేదు. అమ్మో, ఓ అమ్మో, ఇదేంట్రా దేవుడా. అమ్మా, ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతి సంగీత, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళా? ఇంత ఆలస్యం అయిందేంటి? మేడం అది శ్రీ గురవే నమః మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తే. ఏదో జరిగే ఉంటుంది, కానీ చెప్పడం లేదు. ముందే కార్యక్రమం ముగిశాక ఏం జరిగిందో కనుక్కోవాలి. సౌందర్య రిషియలు ఇంకా ఇంటికి రాలేదేంటి? సంయుక్తేమో గుడిలో ఉన్నాను అంది. లంచ్ టైం అవుతున్నా పిల్లలకి ఇంటికి రావాలనిపించదు. ఏంటి భానుమతి గారు, మీరింకా ఇక్కడే ఉన్నారేంటి? మనం ఎవరో తెలియకుండా పలకరిస్తే ఏం సమాధానం చెప్తుంది? మేము మీ ఇంటికి 2 ఏళ్ల అవతలుంటామండి. మీరొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, కానీ కలవలేదు, పలకరించలేదు. కుదరట్లేదండి. అవునండి, అక్కడ మీ కూతురికి నల్లపూసల తంతు జరుగుతుంటే మీరేంటండి ఇంకా ఇంట్లోనే ఉన్నారు? ఏంటండి మీరు మాట్లాడేది? అవునండి, మీ అమ్మాయికి నల్లపూసల తంతు జరిపించడానికి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిమ్మల్ని చూస్తుంటే బహుశా దాని గురించి తెలిసినట్టే లేదు. అనవసరంగా నేనే చెప్పినట్టున్నాను కదా. అయినా అమ్మాయి తల్లికి చెప్పకుండా నల్లపూసల తంతు జరిపించడం ఏంటండి? నాకేమీ అర్థం కావడం లేదు. మీకేమీ అర్థం కావాల్సిన అవసరం లేదు. ఎవరో నల్లపూసల తంతు పెట్టుకుంటే నాకేంటి సమస్య? అదేంటండి అలా అంటారు? అది జరుగుతుంది మీ కూతురికే కదా. నా కూతురికని ఎవరు చెప్పారు? నా కూతురికి తలకి దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళింది. ఇంకాసేపట్లో తిరిగి వస్తుంది. మీరేమీ నా కూతురు గురించి టెన్షన్ పడద్దు. మీరు వెళ్ళండి. మీకు ఏం తగాదాలున్నాయో ఏంటో. నాకు తెలిసింది చెప్పి వెళ్దామని వచ్చాను, మీరు నమ్మట్లేదు. అయినా నాకెందుకులేండి. అమ్మా, ఇప్పుడు ఈ పవిత్రమైన పసుపు తాడికి అంతకన్నా పవిత్రమైన పసుపు కొమ్ము కట్టిస్తాను.
దాన్ని మెడలో ధరించి మీ ఆయన కట్టిన తాళిబొట్టుని తీసివేస్తే దానికి సంప్రోక్షణ చేసి ముత్తైదువులు నల్లపూసలతో దాన్ని గుచ్చితే మళ్ళీ మీ ఆయన మెడలో 3 ముళ్ళు వేస్తాడు. దానితో నల్లపూసల తంతు ముగుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రతి సమస్యకు నువ్వు కట్టిన తాళే కారణమయ్యాయి. బాబు, ఈ పసుపు తాడిని నీ చేతుల మీదుగా తనకందించు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. హరి ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామ్యోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన సమయం ఎప్పుడు నా మనవడు కట్టిన తాళి తీయమ్మా. శతమానం భవతి. అమ్మా, ఈ తాళిబొట్టుని పాలతో సంప్రోక్షణ చేసిస్తాను. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మీ అమ్మాయికి నల్లపూసల తంతు జరిపించడానికి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేనెందుకమ్మా వాళ్ళని కలుస్తాను? నేను నా పాటికి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి మాట్లాడొస్తాను. నేనేంటి ఎలా ఆలోచిస్తున్నాను? సంయుక్త నాకు మాటిచ్చి ఎందుకలా చేస్తుంది? ఈ వచ్చినవిడేదో పొరపాటు పడుంటుంది. హాస్పిటల్కి వెళ్ళిన సమయం మనసు ప్రశాంతత కోసం గుడికి వెళ్ళానని చెప్పింది.
రిషి సౌందర్యాలు ఇంట్లో ఉన్నారని తెలిసి అలా ఎందుకు వెళ్తుంది? పైగా తలకంత పెద్ద దెబ్బ తగిలి నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ముందు ఆ విమలమ్మ వాళ్ళు నల్లపూసల తంతు ఎక్కడ పెట్టారో తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూస్తే బెటర్. ఈవిడ ఎక్కడ చూసిందో అడిగితే అక్కడికి వెళ్ళొచ్చు. హలో మేడం, చెప్పు, ఏం జరిగింది? అంతా మీరు చెప్పినట్టే చేశాను మేడం. ఫుల్లుగా రెచ్చగొట్టాను. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు పెట్టిన అనుమానానికి పుట్టలో నుంచి కోపంగా బయటికి వచ్చిన తాచుల ఆ భానుమతి గుడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈలోపు నేను చెయ్యాల్సిన పని ఇక్కడ ఒకటి ఉంది. నువ్వు ఫోన్ పెట్టే. అక్కడ యాక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడ యాక్షన్ స్టార్ట్ చేయించాలి. పదండి. వీళ్ళే మేడం. చూడండి, మీరు అక్కడికి వెళ్ళి ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజ